అబ్బా! అబ్బా! చూస్తుంటే నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి అనుకోండి. నిజంగా చాలా ఈజీ, చాలా సింపుల్ బట్ యమ్మీ టేస్ట్ ఉంటదనమాట. మీరు తింటే మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు. ట్రస్ట్ మీ అని అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఈ 3 రెసిపీస్ కూడా. ఫస్ట్ వన్ వచ్చేసి పులావ్ అనమాట, నార్మల్ పులావ్. సెకండ్ వన్ వచ్చేసి రొయ్యల కూర. థర్డ్ వన్ వచ్చేసి చికెన్ గీ రోస్ట్ అండి. చికెన్ గీ రోస్ట్ అయితే సూపర్ అనమాట. ఇంకా దాని గురించి మనం చెప్పవసరం లేదనమాట, అంత టేస్టీగా వచ్చింది అది. అయితే ఈరోజు మనం 2 టాపిక్ల గురించి మాట్లాడుకోవాలి. ఒకటేమో ఫాదర్స్ డే, ఇంకోటేమో ఒక్కొక్కడిని కొడతాను చూడు ప్రేమతో అండి. ఈ రెండింటి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలన్నమాట. ఇంకొచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిపీలోకి వెళ్ళిపోతాం అనమాట. ఏం లేదండి, వెజ్ పులావ్కి వచ్చేసి ఏంటంటే ఓన్లీ పులావ్కి వచ్చి ఏంటంటే దానికి మనం ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాక దాంట్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె పోసుకున్నాక అది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి అనమాట. ముందు ఏంటంటే దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ వేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి ఇది కొంచెం సేపు అయినాక యాడ్ చేసుకోవాలండి. ఈ తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అంటే పచ్చివాసన పోయేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనమాట. అవి టమాటా ముక్కలను యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు వేసి బాగా కలిపి కొంతసేపు అలా మగ్గనిచ్చాలన్నమాట. దీంతో పాటే కొత్తిమీర కూడా కాడలు ఉంటాయి కదా, నేను ఆ కాడలను కట్ చేసి యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే నాకు కొంచెం ఆ ఫ్లేవర్ బాగా నచ్చుద్ది. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్స్ నాకు బాగా నచ్చుతాయి అనమాట. అందుకని ఆ కాడలను తుంచి ఇప్పుడు యాడ్ చేసుకుంటాను అనమాట. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి కానీ పలావ్కి కానీ అనేది నేను పర్సనల్ ఫీలింగ్ అనమాట. అలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట. టమాటాలు బాగా మగ్గిపోవాలండి. అందుకని కొంచెంసేపు అలా వదిలేసేయాలి. అయితే ఇప్పుడు నేను ఈ పులావ్ వచ్చేసి 3 గ్లాసెస్ అనమాట రైస్, 3 గ్లాసెస్ బాస్మతి రైస్ అనమాట. ముందుగానే కడిగి నేను నానబెట్టుకున్నానండి 1 అవర్ పాటు. మామూలుగా నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు, మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఒక 1 అవర్ అన్నా, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సరే మీరు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఉడికేటప్పుడు కూడా బియ్యము ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుంది. చూసారు కదా, అన్నీ ఫ్రై అయ్యి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ అలా పైకి తేలుతుంది అనమాట. అలా పైకి తేలేటప్పుడు ఏంటంటే మనం తీసుకున్న బియ్యానికి తగ్గట్టు మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోద్దండి. బట్ మేము కొంచెం మెత్తగా తినడానికి ఇష్టపడతాం, ఎందుకంటే మాకు కిడ్స్ ఉన్నారు కాబట్టి. నేను ఇక్కడ ఏంటంటే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటాను అనమాట. అలా అనమాట. ఇప్పుడు నేను మొత్తం 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 5-5.5 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను అనమాట. మాకు అంత కొద్దిగా మెత్తగానే ఉంటేనే ఇష్టం. మేము కూడా అలా అయితే కొంచెం తినగలుగుతాం అనమాట. ఈజీ డైజెషన్ అవుతుంది అనేసేది కూడా నా ఫీలింగు అనమాట. అప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ఏంటంటే బాగా బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అయి తిరుగుతున్న టైంలో దాంట్లో మనం కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు యాడ్ చేసుకుని తర్వాత మనం అది వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏవైతున్నాయో అవి యాడ్ చేసుకోవాలండి. అవి యాడ్ చేసుకుని దాంట్లో కలుపుకొని మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని, ఉప్పు సాలిపోతే కనుక ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఒకసారి కొత్తిమీర, పుదీనా కట్ చేసి కలిపేసేసి బిర్యానీలో మూత పెట్టేసేస్తే అంతేనండి. ఈవెన్గా ఇంకా అది కుక్ అయిపోద్ది అనమాట. ఇంకా దాని గురించి మనం వరి అవసరం లేదు, ఫైనల్గా చూసుకోవడం ఇంకా అంతేనండి. చాలా సింపుల్, చాలా ఈజీ. ఎంత ఈజీ అని అనుకోవచ్చు మీరు, కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే చూసారా ఎలా ఉందో, నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అనమాట ఈ రెసిపీని. అయితే ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసి హ్యాపీ ఫాదర్స్ డే అనమాట. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులకి, పిల్లల కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులకి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అనేవి ఇయర్కిలో వచ్చి ఒక్కరోజుతోనే దానికి అని నేను అనుకోను.
ఎవ్రీడే ఫాదర్స్ డే, ఎవ్రీడే మదర్స్ డే అండి. ప్రతిరోజు మనకు ప్రత్యేకమైన రోజే తల్లిదండ్రుల పరంగా నేను అనుకుంటున్నాను. మన కోసం మన తల్లిదండ్రులు చాలా సాక్రిఫైస్ చేస్తుంటున్నారు కూడా ఇప్పటికీ. అలాగే మనం మన పిల్లల కోసం చాలా సాక్రిఫైస్ చేస్తాము కూడాను. ఈ రోజుల్లో అంటే ఈ వరల్డ్లో నాకు తెలిసి తల్లిదండ్రులు చేసే అంత సాక్రిఫైస్ పిల్లల కోసం ఎవరూ చేయలేదు అనేది నేను అనుకుంటున్నాను. కాబట్టి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. అంతే అండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి, నాకు అనిపించింది చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి రొయ్యల కర్రీ అనమాట. ఏం లేదండి, ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇప్పుడు నేను చూపించిన మసాలా అంటే మరాఠీ మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ వేసుకుని అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే ఏంటంటే ఒకటి రొయ్యలు అనేవి కొంచెం సీ ఫుడ్ కాబట్టి యాజ్ యూజువల్ మన అందరికీ తెలిసిందే, రొయ్యలు అనేవి సీ ఫుడ్ కాబట్టి అది కొద్దిగా బాగా స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ పోయేదానికి ఏం చేయాలంటే మనం కొంచెం నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట అండి. బాగా వాష్ చేసుకుంటే దాంట్లోనే నీచు వాసన పోతుంది అనమాట. కొద్దిగా ఒక 4 to 5 times వాష్ చేసుకున్నాక దాంట్లో మళ్ళీ ఇంకొద్దిగా పసుపు వేసి అలా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఈలోపు ఏదైతే ఉందో ఉల్లిపాయ పేస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన ఫ్రై అయినాక దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో రొయ్యలు అవి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని మూత పెట్టి వదిలేస్తే ఒక 5 to 10 minutesకి ఇలా వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోద్ది అనమాట. వాటర్ అంతా అలా అవుతున్నప్పుడు ఇంకొద్దిగా మనం ఉప్పు వేసుకుని మూత పెట్టేస్తే ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి రిలీజ్ అయిపోద్ది అనమాట. ఆ టైంలో మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొంచెం సేపు అలా మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత మనం తర్వాత ఏం చేయాలంటే పసుపు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలపాలండి. కలిపి మూత పెట్టకూడదు, అలాగే కుక్ అవనివ్వాలి. ఎందుకంటే కారం వేయంగానే మూత పెట్టామంటే పచ్చి వాసన వచ్చేస్తుంది అనమాట, కారం వాసన వస్తుంది. కాబట్టి అలా మూత పెట్టకుండానే కుక్ చేసుకుంటే కొంచెం సేపు ఆ కారం స్మెల్ అనేది పోతుందన్నమాట. అది అలా పోతుందన్నమాట. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి కొంచెంసేపు అలా వదిలేయాలన్నమాట. అది కుక్ అవుతుంది, అంటే కారం మొత్తం పట్టుతుంది అనమాట కర్రీ మొత్తానికి. అలా మిక్స్ చేసుకుని మూత పెట్టి వదిలేయాలన్నమాట. అయితే ఈ గ్యాప్లో ఏంటంటే ఇంకో చిన్న విషయం, హ్యాపీ ఫాదర్స్ డే అంటే కేక్ కటింగ్లు, పార్టీలు అలాంటివి ఏం లేకుండా చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. ఇదే ఈ ఫాదర్స్ డే స్పెషల్ ఏంటంటే పలావ్, చికెన్ గీ రోస్ట్ అండ్ రొయ్యల కర్రీ అనమాట. అండ్ ఈవినింగ్ మా ఇంటి బంగారు కొండలందరూ కలిసి మా ఇంటి బంగారు మూవీకి వెళ్ళారండి. సినిమా చాలా బాగుంది, సమంత గారు బాగా చేశారంట. మీకు అవకాశం ఉంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, మూవీ చాలా బాగుందంట. మీ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగుంటుంది. అమ్మాయిలు తప్పకుండా చూడాలంటున్నారు, బట్ మా బంగారు కొండలు నన్ను తీసుకెళ్ళలేదు, ఎందుకంటే మా చిన్న బంగారు కొండ దేవకొండ ఏడుస్తాడని. కాబట్టి ఇంట్లో చూసేస్తాను మ్యాక్సిమం టీవీలో. ఆ తర్వాత నేను మూవీ ఎలా ఉందో మీకుతో షేర్ చేసుకుంటాను. ఈలోపు మీరు ఎవరైనా చూసింటే నాకు కామెంట్ చేయండి మూవీ ఎలా ఉందో. మా బంగారు కొండలందరికీ అయితే సినిమా బాగా నచ్చిందంట. ఓకే అండి, ఇంక ఇది ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కలిపి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా ఉడకాలి. ఉడికిన తర్వాత ఏంటంటే మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే ఆల్రెడీ కుక్ అయిపోతే ఎక్కువ వాటర్ తీసుకోదు, కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ కర్రీలోకి మూత పెట్టేసి కుక్ అవనివ్వాలి. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా ఏంటంటే మనం అది కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే అంతే, సూపర్ టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అయితే చికెన్ గీ రోస్ట్ ఇప్పుడు పెట్టట్లేదని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు వరకు పిల్లల కోసం ప్రతిరోజు ఎంతో కష్టపడుతూ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్న ప్రతి తల్లిదండ్రులకి హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. అంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను. బాయ్.